ఇప్పుడు మనం వాట్ ఈజ్ డెరివేషన్, లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్, రైట్ మోస్ట్ డెరివేషన్, లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ ట్రీ, రైట్ మోస్ట్ డెరివేషన్ ట్రీ గురించి డిస్కస్ చేద్దాము. డెరివేషన్ చేయాలి అంటే మనకు ఒక గ్రామర్ ఇస్తారు. ఇట్లా గ్రామర్లో మనకి సెట్ ఆఫ్ ప్రొడక్షన్ రూల్స్ ఉంటాయి. డెరివేషన్ అంటే ఏంటంటే మనకి ఇచ్చిన ప్రొడక్షన్స్ రూల్స్ని 1 by 1 అప్లై చేస్తాము. ఎందుకు? ఇన్ ఆర్డర్ టు గెట్ ఏ స్ట్రింగ్. డెరివేషన్ ప్రాసెస్ అనేది ఆల్వేస్ స్టార్ట్ సింబల్తో మనం స్టార్ట్ చేయాలి. స్టార్ట్ సింబల్ అంటే ఏంది? ఫస్ట్ ప్రొడక్షన్ యొక్క లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నాన్ టెర్మినల్ అనేది స్టార్ట్ సింబల్ అయింది. సపోజ్ ఇది ఒక గ్రామర్ అనుకోండి. ఈ గ్రామర్లో ఫస్ట్ ప్రొడక్షన్ ఇది. ఫస్ట్ ప్రొడక్షన్ యొక్క లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నాన్ టెర్మినల్ ఏముంది? ఎస్ ఉంది. సో ఎస్ అనేది స్టార్ట్ సింబల్ అవుతుంది. అలా కాకుండా ఇట్లా ఉంది అనుకోండి. ఈ గ్రామర్లో మనకి స్టార్ట్ సింబల్ ఏమవుతుంది? గ్రామర్లో మనకి ఫస్ట్ ప్రొడక్షన్ ఇది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నాన్ టెర్మినల్ ఏంది? ఏ. సో ఏ అనేది స్టార్ట్ సింబల్ అవుతుంది మనకి. డెరివేషన్లో మనకి 2 టైప్స్ ఉన్నాయి, లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్, రైట్ మోస్ట్ డెరివేషన్. లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ అంటే ఏంటంటే ప్రతి స్టెప్లో మనం లెఫ్ట్ మోస్ట్ నాన్ టెర్మినల్ని ఎక్స్పాండ్ చేస్తాము. వేరియాస్ రైట్ మోస్ట్ డెరివేషన్ అంటే ఏంటంటే ప్రతి స్టెప్లో మనం రైట్ మోస్ట్ నాన్ టెర్మినల్ని ఎక్స్పాండ్ చేస్తాము. ఇప్పుడు ఈ ప్రాబ్లం సాల్వ్ చేద్దాము. ఇక్కడ మనకు ఒక గ్రామర్ ఇచ్చారు. ఈ ప్రొడ్యూసెస్ ఈ ప్లస్ ఈ, ఇది ఫస్ట్ ప్రొడక్షన్. సెకండ్ ప్రొడక్షన్ ఈ ప్రొడ్యూసెస్ ఈ స్టార్ ఈ. సో ప్రతి దాంట్లో మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నాన్ టెర్మినల్ ఏ ఉంది కాబట్టి నేను ఫస్ట్ గ్రామర్లోనే రాసేసాం. ఒకే స్టెప్ కింద రాసేసాం. సో సెకండ్ ప్రొడక్షన్ ఈ స్టార్ ఈ. థర్డ్ ప్రొడక్షన్ సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మనకి ఏముంది? లెఫ్ట్ పెరాన్సిస్ ఉంది, ఈ ఉంది, రైట్ పెరాన్సిస్ ఉంది, నెక్స్ట్ ఐడి ఉంది. సో దీనికి మనం లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ యాజ్ వెల్ యాజ్ రైట్ మోస్ట్ డెరివేషన్ని ఒబ్టైన్ చేయాలి. దేనికి? ఫర్ ద స్ట్రింగ్ ఐడి ప్లస్ ఐడి స్టార్ ఐడికి మనం ఒబ్టైన్ చేయాలి. సో మనకి ఇచ్చిన గ్రామర్లో నాన్ టెర్మినల్ ఏమవుతుంది? ఈ అనేది నాన్ టెర్మినల్. వేరియాస్ టెర్మినల్స్ అంటే ఆ సింబల్స్ అవ్వచ్చు, లేదంటే లోయర్ కేస్ లెటర్స్ అవ్వచ్చు. ఈ ప్లస్, స్టారు, లెఫ్ట్ పెరాన్సిస్, రైట్ పెరాన్సిస్, ఐడి అనేవి టెర్మినల్స్ అవుతాయి. సో ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేద్దాము. సో వాడిచ్చిన గ్రామర్ ఏంది? ఈ ప్రొడ్యూసెస్. వాడిచ్చిన స్ట్రింగ్ ఏంది? ఐడి ప్లస్ ఐడి స్టార్ ఐడి ఇచ్చారు. సో దాన్ని మనం డిరైవ్ చేయాలి. ఎట్లా డిరైవ్ చేయాలి? యూజింగ్ లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ యాజ్ వెల్ యాజ్ రైట్ మోస్ట్ డెరివేషన్. సో ఐడి ప్లస్ ఐడి స్టార్ ఐడి మనం డిరైవ్ చేయాలి. సో ఫస్ట్ మనం లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ చూద్దాము. సో ఫస్ట్ ఇక్కడ మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి నేను ఈ ప్లస్ ఈ తీసుకుంటున్నాను. ఈ ప్రొడ్యూసెస్ ఈ ప్లస్ ఈ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నాం? లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ చేస్తున్నాం. లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ అంటే ఏంది? ప్రతి స్టెప్లో మనం లెఫ్ట్ మోస్ట్ నాన్ టెర్మినల్ని ఎక్స్పాండ్ చేయాలి. సో ఇందులో మనకి లెఫ్ట్ మోస్ట్ నాన్ టెర్మినల్ అంటే ఏంది? ఈ. సో దీన్ని మనం ఎక్స్పాండ్ చేయాలి. సో మనకి ఏం కావాలి? ఇక్కడ ఏం కావాలి? ఇక్కడ ఐడి వస్తే సరిపోతుంది కాబట్టి ఈ ప్లేస్లో ఈ ఐడి పెట్టేసేయండి, ఈ ప్లేస్లో ఈ ఐడి పెట్టేసేయండి. సో ప్రతి స్టెప్లో మనం ఒక్క నాన్ టెర్మినల్ని ఎక్స్పాండ్ చేయాలి. సో ఐడి ప్లస్ ఈ. ఇప్పుడు మళ్ళీ ఏం ఎక్స్పాండ్ చేయాలి మనం? లెఫ్ట్ మోస్ట్ నాన్ టెర్మినల్. ఇక్కడ ఒక్కటే మనకి నాన్ టెర్మినల్ ఉంది. సో కాబట్టి ఈని మనం ఎక్స్పాండ్ చేయాలి. ఇప్పుడు మనకి ఐడి ప్లస్ వచ్చేసింది. తర్వాత ఐడి స్టార్ ఐడి రావాలి. సో ఈ ఐడి బదులు ఈ పెట్టచ్చు మనం. ఈ ఐడి సో ఈ బదులు ఏం చేద్దాము? ఈ స్టార్ ఈ పెడతాము. బికాజ్ ఈ ప్లేస్లో ఐడి వస్తుంది, ఈ ప్లేస్లో ఐడి మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు. కాబట్టి ఐడి ప్లస్ ఈ ప్లేస్లో మనకి ఏమొస్తుంది? ఈ స్టార్ ఈ. సో ఈ స్టార్ ఈ. నెక్స్ట్ తర్వాత ఈ ప్రొడ్యూసెస్ ఐడి ప్లస్ లెఫ్ట్ మోస్ట్ నాన్ టెర్మినల్ అంటే ఏంది? ఈ అనేది లెఫ్ట్ మోస్ట్ నాన్ టెర్మినల్ అవుతుంది. సో ఐడి ఇంటూ ఈ. ఈ ప్రొడ్యూసెస్ ఐడి ప్లస్ ఐడి స్టార్ ఈ ప్లేస్లో ఏం చేద్దాము? ఐడిని సబ్స్టిట్యూట్ చేద్దాము. సో దీన్ని మనం లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ అంటాము. ఇప్పుడు ఏం చేద్దామంటే రైట్ మోస్ట్ డెరివేషన్ యూజ్ చేద్దాం. ఓకే, రైట్ మోస్ట్ డెరివేషన్ యూజ్ చేయాలి. సో రైట్ మోస్ట్ డెరివేషన్ అంటే ఏంది? ప్రతి స్టెప్లో మనం రైట్ మోస్ట్ నాన్ టెర్మినల్ని ఎక్స్పాండ్ చేయాలి. సో సేమ్ ఇదే తీసుకుందాము. ఈ ప్రొడ్యూసెస్ ఈ ప్లస్ ఈ, సేమ్ ఇదే తీసుకుందాం.
నెక్స్ట్ ఈ ప్రొడ్యూసెస్. ఇప్పుడు ఏం చేయాలి మనం? లెఫ్ట్ మోస్ట్ అంటే ఇది, రైట్ మోస్ట్ అంటే ఈని మనం ఎక్స్పాండ్ చేయాలి. సో ఫస్ట్ ఈని ప్లస్ని యాస్టీస్గా పెట్టండి. ఈ ప్లేస్లో ఏం చేద్దాము? మనకి ఐడి స్టార్ ఐడి రావాలంటే ఏం చేయాలి? స్టార్ రావాలి. సో మనకి ఈ స్టార్ ఈ అని చెప్పి ఒక ప్రొడక్షన్ ఇచ్చారు. సో దాన్ని మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ ప్రొడ్యూసెస్. సో ఏం చేయాలి ఇప్పుడు మనం? ప్రతి స్టెప్లో రైట్ మోస్ట్ నాన్ టెర్మినల్ని ఎక్స్పాండ్ చేయాలి. సో కాబట్టి ఈని ఎక్స్పాండ్ చేద్దాం. ఈ ప్లేస్లో ఏమొస్తుంది? ఐడి వస్తుంది. సో రిమైనింగ్ని యాస్టీస్గా రాసేస్తుందండి. నెక్స్ట్ ఈ ప్రొడ్యూసెస్. ఇప్పుడు ఏం చేయాలి? రైట్ మోస్ట్ నాన్ టెర్మినల్ అంటే ఈ అనేది రైట్ మోస్ట్ నాన్ టెర్మినల్ అవుతుంది. సో దాన్ని ఎక్స్పాండ్ చేద్దాం. సో ఈ ప్లేస్ని యాస్టీస్గా పెట్టేద్దాం. ఈ ప్లేస్లో ఐడి పెట్టాం. ఐడి స్టార్ ఐడి. నెక్స్ట్ ఇక్కడ ఒక నాన్ టెర్మినలే ఉంది, ఇంకా అదే రైట్ మోస్ట్ అవుతుంది. ఐడి ప్లస్ ఐడి స్టార్ ఐడి. సో మనకు కావాల్సిన స్ట్రింగ్ అనేది వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డెరివేషన్ ట్రీ గురించి డిస్కస్ చేద్దాం. డెరివేషన్ ట్రీ అంటే ఏంటంటే డయాగ్రమేటిక్ రిప్రజెంటేషన్. అంటే ఈ డెరివేషన్ ప్రాసెస్ని మనం ఒక డయాగ్రమేటిక్ రిప్రజెంటేషన్లో రిప్రజెంట్ చేయడానికి మనం డెరివేషన్ ట్రీ యూజ్ చేస్తాము. డెరివేషన్ ట్రీ ఈజ్ ద డయాగ్రమేటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద డెరివేషన్ ప్రాసెస్. సో ఇందులో మనకి టూ ట్రీస్ ఉంటాయి. లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ ట్రీ ఉంటుంది, రైట్ మోస్ట్ డెరివేషన్ ట్రీ ఉంటుంది. సో డెరివేషన్ ట్రీలో మనకి టోటల్గా 3 రూల్స్ ఉంటాయి. సో ఫస్ట్ రూల్ ఏంటంటే రూట్ నోడ్ ఈజ్ ఆల్వేస్ స్టార్ట్ సింబల్. సో రూట్ నోడ్ రిప్రజెంట్ చేయడానికి మనం ఏం చేయాలి? స్టార్ట్ సింబల్ యూజ్ చేయాలి. సపోజ్ మనం లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ ప్రాసెస్ యూజ్ చేసి ఒక ట్రీ కన్స్ట్రక్ట్ చేస్తే దాన్ని ఏమంటామంటే లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ ట్రీ అంటాము. సో ఇందులో మనకి రూట్ నోడ్ అంటే ఆల్వేస్ ఏమైంది? స్టార్ట్ సింబల్ అయింది. సో ఇందులో మనకి స్టార్ట్ సింబల్ ఏంది? ఇది ఇక్కడ మనకు ఒక ప్రొడక్షనే ఇచ్చారు. ఈ ప్రొడ్యూసెస్ ఈ ప్లస్ ఈ బై ఈ స్టార్ ఈ బై పెరాంథసిస్ ఈ ఇంటూ ఈ ఒక్క ప్రొడక్షనే ఇచ్చారు. సో కాబట్టి ఇంక అదే నాన్ టెర్మినల్ అవుతుంది. అంటే ఇది ఈ అనేది నాన్ టెర్మినల్ అవుతుంది. సో స్టార్ట్ సింబల్ అవుతుంది. ఈ రూట్ నోడ్ అనేది ఆల్వేస్ స్టార్ట్ సింబల్ అవ్వాలి. సో అదే మనకి స్టార్ట్ సింబల్ అవుతుంది. అలా కాకుండా మనకి ఇట్లా ఇచ్చారనుకోండి, ఎస్ ప్రొడ్యూసెస్ ఏబి, ఏ ప్రొడ్యూసెస్ ఏ, బి ప్రొడ్యూసెస్ బి. ఇందులో మనకి 3 నాన్ టెర్మినల్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ప్రొడక్షన్ యొక్క లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నాన్ టెర్మినల్ అనేది స్టార్ట్ సింబల్ అయింది. సో రూట్ నోడ్ ఆల్వేస్ స్టార్ట్ సింబల్ అవ్వాలి. సో అయింది. నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ రూల్ ఏంటంటే ఇంటర్నల్ నోడ్ అంటే పేరెంట్ నోడ్. ఇంటర్నల్ నోడ్ని మనం ఆల్వేస్ ఏం చేయాలి అంటే ఇంటర్నల్ నోడ్ని ఆల్వేస్ మనకి ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ సింబల్స్ ఉన్నాయి, నాన్ టెర్మినల్స్, టెర్మినల్స్. ఇంటర్నల్ నోడ్స్ అంటే నాన్ టెర్మినల్స్ అంటే అప్పర్ కేస్ లెటర్స్. థర్డ్ వన్ ఏంటంటే లీఫ్ నోడ్స్. లీఫ్ నోడ్స్ ఆర్ టెర్మినల్ సింబల్స్. సో ఇంటర్నల్ నోడ్స్ అంటే పేరెంట్స్. సో పేరెంట్స్ని నాన్ టెర్మినల్స్ అంటే అప్పర్ కేస్లో రిప్రజెంట్ చేయాలి. ఇక్కడ ఏంది? ఈ ప్రొడ్యూసర్స్, దీని యొక్క ప్రొడక్షన్ ఏంది? ఈ ప్లస్ ఈ ప్రొడ్యూసెస్ ఈ ప్లస్ ఈ. సో ట్రీ కాబట్టి కలెక్షన్ ఆఫ్ నోడ్స్. సో ప్రతి దాన్ని నేను ఒక సర్కిల్లో పెట్టా. ఓకే, సో ఇది మనం రాసాము. నెక్స్ట్ తర్వాత స్టెప్లో ఏమైంది? ఈ ప్లేస్లో ఏం చేయాలి? ఐడి చేయాలి. సో ఈ ప్లేస్లో ఐడి చేసాము. తర్వాత స్టెప్లో ఏం చేసాము? ఈని ఎక్స్పాండ్ చేసాం. ఈ ప్లేస్లో ఏమొచ్చింది? ఈ స్టార్ ఈ వచ్చింది. ఈ స్టార్ ఈ. సో తర్వాత స్టెప్లో ఏంది? ఈ ప్లేస్లో ఏమొచ్చింది? ఐడి వచ్చింది. ఫస్ట్ ఈ ప్లేస్లో ఐడి వచ్చింది. తర్వాత స్టెప్లో నెక్స్ట్ ఈ ప్లేస్లో ఐడి వచ్చింది. సో ఇప్పుడు మనకు వచ్చే స్ట్రింగ్ ఏంది? దీన్నే ఈల్డ్ అంటాము. ఈల్డ్ అంటే మనకు వచ్చే స్ట్రింగ్నే ఈల్డ్ అంటాము. ఈల్డ్ అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ సింబల్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. సో ఫస్ట్ ఐడి వచ్చింది, ఐడి ప్లస్ మళ్ళీ ఐడి వచ్చింది, ఐడి ఇంటూ ఐడి. సో ఐడి ప్లస్ ఐడి ఇంటూ ఐడి. సో మనకు కావాల్సిన స్ట్రింగ్ అనేది వచ్చేసింది. సో ఇప్పుడు ఒకసారి చూడండి, ఇంటర్నల్ నోడ్ని ఆల్వేస్ నాన్ టెర్మినల్స్తో రిప్రజెంట్ చేయాలి. ఇది ఇంటర్నల్ నోడ్ బికాస్ దీనికి చిల్డ్రన్ ఉంది కాబట్టి. ఇది లీఫ్ నోడ్, ఇంటర్నల్ నోడ్. ఇది ఇంటర్నల్ నోడ్ ఆల్వేస్ ఏం చేసాము? నాన్ టెర్మినల్స్ అంటే అప్పర్ కేస్ లెటర్స్తో రిప్రజెంట్ చేసాము. వేరియాస్ లీఫ్ నోడ్ అనేది టెర్మినల్ అవుతుంది. సో ఇది లీఫ్ నోడ్. సో వీటిని ఏం చేసాం? టెర్మినల్స్తో రిప్రజెంట్ చేసాం. ఐడి ప్లస్ స్టార్ అనేది ఏమవుతుంది? టెర్మినల్స్ అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే రైట్ మోస్ట్ డెరివేషన్ ట్రీని మనం కన్స్ట్రక్ట్ చేద్దాం. సో రూట్ నోడ్ ఏమవుతుంది? స్టార్ట్ సింబల్. ఇక్కడ స్టార్ట్ సింబల్ ఏంది? ఈ ప్రొడ్యూసెస్. ఇక్కడ ఫస్ట్ ప్రొడక్షన్ ఏంది? ఈ ప్లస్ ఈ. తర్వాత ఎక్స్పాండ్ చేస్తున్నాం, ఎక్స్పాండ్ చేస్తున్నాం.
ఈ ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుంది మనకి ఈ స్టార్ ఈ ఎక్స్పాండ్ చేస్తే ఈ స్టార్ ఈ వచ్చింది. తర్వాత రైట్ మోస్ట్ ఈ అంటే ఈ చేస్తే ఐడి వచ్చింది. తర్వాత దాని ముందు ఉన్నది అంటే ఈ ఎక్స్పాండ్ చేస్తే ఐడి వచ్చింది, ఐడి. తర్వాత ఈ ఎక్స్పాండ్ చేసాం, ఈ ఎక్స్పాండ్ చేస్తే ఏమొచ్చింది, ఇంకొక ఐడి వచ్చింది. సో ఇప్పుడు ఈల్డ్ అంటే ఆల్వేస్ మనం లెఫ్ట్ నుంచి రైట్ రాసుకుంటూ వెళ్తాం. ఈల్డ్ అంటే ఏంది, మనం డిరైవ్ చేసే స్ట్రింగ్నే ఈల్డ్ అంటాము. సో ఐడి ప్లస్ ఐడి స్టార్ ఐడి. ఇట్లా ఎగ్జామ్లో మనకి ఏ ప్రాబ్లం ఇచ్చినా సరే లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ ప్రాసెస్, రైట్ మోస్ట్ డెరివేషన్ ప్రాసెస్ యాజ్ వెల్ యాజ్ లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ ట్రీ, రైట్ మోస్ట్ డెరివేషన్ ట్రీని చాలా ఈజీగా మనం కన్స్ట్రక్ట్ చేయొచ్చు.